మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము హృదయ పరివర్తనకు తగిన పనులు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. దీని గురించి బాప్తిస్మ యోహాన్ బోధిస్తాడు. మరి లూకా సువార్త 3వ అధ్యాయంలో అన్నమాట. మీరు ఒకసారి బాప్తిస్మ యోహాన్ని గురించి ధ్యానించుకోనండి. యేసు ప్రభు ఆయన గురించి ఏమంటారంటే, మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ అంతటి గొప్ప వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టబోడు అని చెప్తారు. మత్తయి 11:11లో స్త్రీకి పుట్టిన వాళ్ళలో అతని లాంటి గొప్ప వ్యక్తి లేరు. యేసు ప్రభు అలా అన్నారంటే ఈయన గొప్పతనం ఏంటి? మనం ఒకసారి చూస్తే ఆయన గురించి 4 సువార్తల్లోంచి తీసుకొని రాసుకోనండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాన్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న జకర్యా బాబుని తీసుకొని యోహాన్ అని పేరు పెట్టాలి అతనికి అన్న తర్వాత ఆయన మాట్లాడతాడు. మూగతనం పోతుంది అనమాట. జకర్యా ఎలిజబెత్ అమ్మలకి పుడతాడు కదా వృద్ధాప్యంలో. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఆ బాబుని చూస్తూ, నాయనా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడతావు, పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి ప్రభువునకు ముందుగా వెళ్ళి ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తావు అని బాప్తిస్మ యోహాన్ని గురించి వాళ్ళ నాన్న జకర్యా యాజకుడు ప్రవచిస్తాడనమాట. ఆ తర్వాత మీరు చదివినట్లయితే అక్కడే 1:80లో ఈ బాప్తిస్మ యోహాను ఆత్మబల సంపన్నుడయ్యాడు. ఆ బాలుడు పెరిగి ఆత్మబల సంపన్నుడయ్యాడు. అంటే 12 సంవత్సరాల వరకు బాలుడంటే. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు యాజకులే. అంటే జకర్యా యాజకుడు కనుక తన భర్తతో పాటు ఎలిజబెత్ అమ్మ కూడా యెరూషలేం దేవాలయంలో లేదా వాళ్ళున్న చోట ఎన్కరేమ్ అంటారు ఇప్పుడు, పర్వత సీమలో నజరేత్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఆ దేవాలయంలో అమ్మా నాన్న సేవ చేస్తుంటే ఈ బాబు కూడా అక్కడే పెరగడం వల్ల వాళ్ళ నాన్న వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన వాక్యం వింటూ 12 సంవత్సరాలు దేవాలయంలో ఆయన ఆత్మ బలంగా బలపరచబడింది అన్నమాట దేవుని వాక్యంతో. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 12 సంవత్సరాలకి యోర్దాను నది ఒడ్డున వెళ్తాడు. వెళ్ళి ప్రజలకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నిండినప్పుడు ఆయన సువార్త బోధిస్తాడనమాట. ఆయన ఎడారిలో మరి యోర్దాను నది ఒడ్డున ఉంటూ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన సువార్త బోధన ప్రారంభిస్తాడు. ఒక 6 నెలలే, యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుడతాడు. బోధన కూడా యేసు ప్రభు కంటే ఒక 6 నెలల ముందు ప్రారంభిస్తాడనమాట. ఆయన ఇప్పుడు మనం చూద్దాము ఆయన బోధన ప్రారంభం అవుతుందన్నమాట. ఇక్కడ 3వ అధ్యాయంలో లూకా సువార్తలో మీరు చదివినట్లయితే అక్కడ ప్రారంభంలో ఏముంది చూడండి. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలము 15వ సంవత్సరం 15వ సంవత్సరం అని ఉంటుంది అనమాట. టైబీరియస్ ఎంపరర్ టైబీరియస్ రోమా సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు. మరి ఇజ్రాయెల్ దేశం కూడా వాళ్ళ కిందే ఉంటుంది, వాళ్ళ ప్రావిన్స్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రోమా చక్రవర్తులు ఈ టైంలో పోన్సి పిలాతుని మరి అక్కడ ప్రొక్రూటర్గా నియమిస్తారనమాట. ఈ టైబీరియస్ చక్రవర్తి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు మనం చూస్తే మరి క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు ఆయన పరిపాలిస్తాడనమాట. ఆయన పరిపాలనా కాలంలో 15వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 28. అప్పుడు పోన్సి పిలాతు ఉన్నాడనమాట ప్రొక్రూటర్గా, వాళ్ళ ప్రతినిధిగా ఇజ్రాయెల్ దేశంలో యూదాలో ఉన్నాడనమాట. ఈయన ఎంతకాలం పరిపాలించాడు ప్రొక్రూటర్గా యూదా దేశానికి, ఈయన ఎంతకాలం ఉన్నాడు అది చూస్తే క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు ఉంటాడు. అంటే క్రీస్తు శకం 28లో ఈయన సువార్త ప్రారంభించే టైంకి రోమ్లో టైబీరియస్ చక్రవర్తి ఉంటాడు. ఇక్కడ యూదాలో మరి ఈ పోన్సి పిలాతు ప్రొక్రూటర్గా ఉంటాడనమాట. అర్థమైంది కదా. అందుకే ఈయన ఇదే కాలంలో మరి యేసు ప్రభు కూడా సువార్త బోధిస్తాడు. బాప్తిస్మ యోహాన్ బోధించిన ఒక 6 నెలలకి యేసు ప్రభు కూడా సువార్తని ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఇక్కడ హిస్టారికల్ ఈవెంట్స్ కూడా ఇచ్చారు కాబట్టి, అంటే ఎంత కరెక్ట్ అని చెప్పడం అన్నమాట. ఈ సమయంలో యోర్దాను నది ఒడ్డున ఒక వ్యక్తి బోధిస్తున్నాడు. ఎవరు? ఆయన ఏమని బోధిస్తున్నాడంటే, యెషయా ప్రవక్త పలికిన విధమున. యెషయా ప్రవక్త ఏం పలికాడు ఈయనని గురించి?
యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడాలన్నమాట. ఏమంటున్నాడంటే, ప్రభు మార్గంను సిద్ధమునర్చండి, సిద్ధం చేయండి, పర్వతాలన్నిటినీ సమతలం చేయండి, కరుకు దారులని నునుపు చేయండి, లోయల్ని పూడ్చివేయండి. ఎక్కడ అవి? ఆ ప్రభు యేసు ప్రభు రాబోతున్నాడు కనుక మీ హృదయంలో ఉన్న పర్వతాలు లోయలు అన్నమాట. జక్కయ్య చూడండి, చెట్టు దిగొచ్చేసాడు, ధనాశ నుంచి దిగొచ్చేసాడు, మరి ఆ గర్వం నుంచి దిగొచ్చేసాడు, సమతలం అయిపోయింది. లోయలు, జక్కయ్య విషయంలో లోయలు ఏంటంటే అన్యాయంగా ఆయన సంపాదించాడు, అన్యాయం చేశాడు, ప్రజల్ని తీసుకునే పన్ను కంటే ఎక్కువ తీసుకున్నాడు కనుక తిరిగి ఇచ్చేస్తాను, అప్పుడు సమతలం అయిపోయింది అన్నమాట. ఇంకా ఎవరికి ఏ అప్పు లేకుండా, ఏ బాకీ లేకుండా తిరిగి ఇచ్చేసాడు. అప్పుడు యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తాడనమాట. అది ఈ బాప్తిస్మ యోహాను యోర్దాను నది ఒడ్డున ఆయన ఒంటె రోమముల చర్మాన్ని ధరిస్తూ, పుట్ట తేనెని తాగుతూ, మిడతల్ని భుజిస్తూ ఆయన ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు. మీరు సర్ప సంతానమా అంటాడనమాట. సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు? మీరు అబ్రహాం సంతతని గర్వపడకండి, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టామని గర్వపడకండి. దేవుని చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లని కూకటి వేళ్లతో ఆయన నరికేస్తాడు. అంటే ఎన్ని తరాలు, 7 తరాలు 10 తరాలు అండి మేము క్రిస్టియన్స్, అవి కూడా ఆయన నరికేస్తాడు. ఆయన చేతిలో చేట ఉంది, 2 చెప్తున్నాడు. ఒకటి గొడ్డలి ఉంది, నరికేస్తాడు. ఇంకొకటి చేట ఉంది, తూర్పార పడతాడు. అప్పుడు ఆ ధాన్యాన్ని, గింజల్ని తీసి గిడ్డంగులలో దాచిపెట్టి మరి పొట్టుని అగ్నిలో వేసి కాల్చేస్తాడు. ఎంత షార్ట్లో హెవెన్ గురించి మరి హెల్ గురించి చెప్తున్నాడు అనమాట. ధాన్యం అంటే నీతిమంతులు, నీతిమంతులు పరలోకంలో కి వెళ్తారు, దేవుని సన్నిధిలో ఉంటారు. కానీ పొట్టు అంటే అవినీతి పనులు చేసేవాళ్ళు అగ్నిలో వేసి కాల్చివేయబడతారు. చదువుకోనండి, లూకాసు వార్త 3వ అధ్యాయం ఈరోజు చదవండి మీరు. అప్పుడు ఆయన ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు అనేక వేల మంది వచ్చారండి ఆయన దగ్గరికి వాక్యం వినడానికి. వచ్చినప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, అమ్మో గొడ్డలు సిద్ధంగా ఉందా, చేట సిద్ధంగా ఉందా, మేము అగ్నిలో వేయబడతామా, మేమేం చేయాలయ్యా, చెప్పయ్యా అని అడుగుతారు. ఇప్పుడు మనం కూడా అడగాలి యేసు ప్రభుని, నేనేం చేయాలి అని. అడగండి, తప్పకుండా మాట్లాడతాడు. ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి మాట, 2 అంగీలు ఉన్న వ్యక్తి 2వ అంగీని, ఒకటి తనకు ఉంచుకోవాలి మొదటిది, 2వది లేని వాళ్ళకి ఇచ్చేయండి. యేసు ప్రభు కూడా అలాగే చెప్తాడు, సేమ్ ఇదే బోధిస్తాడు. లూకాసు వార్త 6లో మీరు చదవండి. 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏదైతే బాప్తిస్మ యోహాను బోధించాడో యేసు ప్రభు కూడా చెప్తారు, మీకు 2 ఉంటే మొదటిది మీరు ఉంచుకోనండి, 2వది లేని వాళ్ళకి ఇవ్వండి. నేను ఇది ఉదయం ధ్యానిస్తూ ఉంటే నా దగ్గర ఉన్న చీరల్లో కూడా సగం తీసి ఇచ్చేసేయాలన్నమాట. ఒక 50 తీసి ఇచ్చేయాలి కాబట్టి క్రిస్మస్కి ముందే 50 తీసేసి ఇచ్చేసేయాలన్నమాట. అప్పుడు ఎవరికి ఇవ్వాలి ప్రభు, అది కూడా అడగాలి. నా ఎంగేజ్మెంట్ అయినప్పుడు పెళ్ళి 81లో ఎంగేజ్మెంట్ శారీ, మిగతావన్నీ నేను వేసుకొని ఇస్తూ ఉన్నాను. ఎంగేజ్మెంట్ శారీ అట్లా ఉంచుకున్నాను పెళ్ళిది. కానీ ప్రభు చెప్పారు, అది కూడా ఎంగేజ్మెంట్ శారీ, ఇంకా అటాచ్మెంట్ వద్దు, అది కూడా ఇచ్చేయి. ఎవరికి ఇవ్వాలో కూడా చెప్పారు ప్రభు. సో అది కూడా నేను ఇచ్చేస్తాను, ఇచ్చేసేయి, ఇంకా ఇచ్చేసేయి అని చెప్తున్నారు. ప్రారంభించుకోవాలి. 2 అంగీలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు ఒకటి ఇవ్వండి. ఇది మొదటిదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఏదైనా మీరు సాయం చేయాలంటే, వృద్ధులు ఉన్నారు, చలికాలం ఒక దుప్పటి ఇవ్వండి, అలా ఇవ్వండి. మేము కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 30కి బెగ్గర్స్ని పిలిచి హైదరాబాద్లో ఒక 100 మంది వరకైనా వస్తారు, వాళ్ళకి అన్నం పెట్టి కొంచెం యేసు ప్రభు గురించి చెప్పి, యేసు ప్రభు కొరకు మీకు ఇస్తున్నాము ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి బ్లాంకెట్స్ ఇస్తాం అన్నమాట. కొంచెం చలిగా ఉంటుంది కదా అని కప్పుకోవడానికి. చాలామందికి నేను చేయలేను, కానీ ఇది నేను చేయగలను. మనం ఏం చేయగలమో అది చేయొచ్చు. ఇప్పుడు 2 ఉంటే ఒకటి ఇవ్వకపోయినా కనీసము ఒక 10 చీరలు ఉంటే ఒక 10వది తీసి ఇచ్చేసేయండి. 10వ వంతు అంటాం కదా, అలా కౌంట్ చేసి అలా ఇచ్చేయండి. మనకు కావాల్సింది ఏంటంటే, నేనేం చేయాలి,
ప్రభువా నేనేం చేయాలి, నేను ఎవరికి సాయం చేయాలి, ఇచ్చే హృదయం ఉండాలి. అది ముఖ్యమైనది. మనకు ఉండవలసింది డబ్బు కాదు, ఇచ్చే హృదయం. నేను ఎవరికి ఏమి ఇవ్వాలి ప్రభువా అని అడగండి. ఈ డిసెంబర్ అంతా రాసుకోనండి. ప్రభు చెప్తూ ఉంటారు, ఆయన చెప్పినప్పుడు అవన్నీ రాసుకొని కొంచెం కొంచెంగా బిగించేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు వచ్చి అడుగుతారంటే సుంకర్లు వచ్చి అడుగుతారనమాట. సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్షన్ చేసేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మేమేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు బాప్తిస్మా యోహాన్ అంటాడు, నిర్ణయించిన పన్ను కంటే అధికముగా మీరు ఎప్పుడూ వసూలు చేయకూడదు. అంటే మీకు ఏది నిర్ణయించబడిందో అది వసూలు చేయండి. అంతేకాకుండా మీకు ఇచ్చిన జీతం కంటే ఎక్కువ తీసుకోకండి. ఒక టీచర్ నాతో చెప్తున్నారు, స్కూల్కి వెళ్తే ఇక్కడ ఒక గ్యాంగ్ ఉందండి, ఈ స్కూల్లో అవి ఇవి అన్నీ అమ్ముకొని వాళ్ళు పంచుకుంటారు డబ్బులు అని. అట్లా ఆ పంచుకునే వాళ్ళు కూడా క్రిస్టియన్సే. చూడండి, అలాంటిది వద్దు. మీ జీతం తప్ప పైన వచ్చేది కింద వచ్చేది మన ఇంట్లోకి సైతాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అనారోగ్యానికో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు బ్రేక్ కావడం కొన్నిసార్లు, ప్రతిసారి కాదండి, కొన్నిసార్లు నేను చెప్తున్నాను. నేను చూశాను ఒక క్లర్క్, నేను విన్నాను అనమాట. స్కూల్లో ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక 10,000 తీసుకురమ్మంటే ఇంకొక బ్లాంక్ చెక్ సైన్ చేస్తారు, ఇంకొక 0 పెట్టుకొని 1 lakh తీసుకొని. నాకు తెలిసింది, అందుకే చెప్తున్నాను. అలా చాలా సంపాదించాడండి. ఒక క్లర్క్గా ఉండి ఒక క్యాథలిక్ సంపాదించి కూతురు పెళ్లి చేశాడు, చాలా లక్షలు. స్కూల్లో అదంతా తీసుకెళ్ళి ఆ కూతురు పెళ్లి వెంటనే బ్రేక్ అయిపోయింది. దేవుని హస్తం ఉండాలండి మన డబ్బు మీద. కష్టార్జితం మీదనే దేవుని హస్తం ఉంటుంది. కానీ మనది కానిది మనకెప్పుడు మేలు చేయదు. మంచి కానుకలు పరలోకం నుంచి వస్తాయి. యాకోబు పత్రిక 1:17. అంటే పరలోకం నుంచి వచ్చేవన్నీ మంచివి, దేవుని నుంచి వచ్చేవి. కానీ దేవుని నుంచి కాకుండా చీకటి మార్గంలో వచ్చేవి ఒక్కొక్కటి ఒక్కొక్క పాములాగా ఊహించుకోండి. డబ్బులాగా కాకుండా ఒక్కొక్క పాము, ఒకటి అనారోగ్యం, ఒకటి విడాకులు, ఒకటి పోట్లాటలు, ఒకటి పక్షవాతం, అలా ఊహించుకోనండి. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. అన్ని పాముల మధ్యలో ఇంట్లో ఉంటే నిద్ర వస్తుందా మనకి? పీస్ ఉంటుందా హృదయంలో? అదనమాట. కనుక ఆయన చెప్తున్నాడు, ఎవరికి సుంకర్లకి నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంకెవరు అడుగుతారంటే రక్షక భటులు, అంటే పోలీస్ వాళ్ళు కదా, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు వచ్చి మేమేం చేయాలి? మనం అడగాలి, మేమేం చేయాలి? అప్పుడేమంటాడంటే బాప్తిస్మా యోహాను, బలత్కారంగా కానీ అన్యాయ రూపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు. బలత్కారంగా కొంతమంది చెప్తారు, చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళు. నేను ఊరికే మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. రోడ్డు ప్రక్కన బండ్లు పెట్టుకొని దోశలు అవి అమ్ముతారు, చిన్న చిన్న హోటల్స్. పండ్లు అమ్మేవాళ్ళు పండ్లు కొనుక్కునేటప్పుడు చెప్పారు, నిజంగా అమ్మ వాళ్ళు వచ్చారంటే పోలీస్ వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలమ్మా, లేకపోతే బలత్కారంగా తీసుకుంటారు. బలత్కారముగా కానీ అన్యాయారోపణ వలన వాళ్ళ మీద ఒక ఆరోపణ వేసేసి అన్యాయంగా కొల్లగొట్టవలదు. మీ వేతనంతో మీరు సంతృప్తిగా జీవించండి, మీ వేతనంతో సంతృప్తి పడండి. యేసుప్రభు వాక్యము, యేసుప్రభు ఎవరిలో ఉంటారో వాళ్ళు సంతృప్తిగా ఉంటారండి. మరియ తల్లి జోజప్ప గారు పశువుల పాకలో వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇది పశువుల పాక, అది కాదు మాకు ముఖ్యం, మేము ఎక్కడ ఉంటున్నాం, మేము యేసు ప్రభుని కలిగి ఉన్నాము. అందువల్ల వాళ్ళు వడ్రంగి పనిచేస్తూ జోజప్ప గారు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. దేవుడే భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, అతన్ని పెంచే బాధ్యత మరి తండ్రి దేవుడు వాళ్ళకి ఇచ్చారు. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉన్నారు. మరియ తల్లి చెప్పలేదు కదా జోజప్ప గారికి, వడ్రంగి పని మీద ఎంత డబ్బు వస్తుంది, మీరు దుబాయ్ పోండి, మీరు ఆస్ట్రేలియా పోండి అని చెప్పలేదు కదా. వాళ్ళు కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి దేవుడిచ్చిన బిడ్డని, దేవుని బిడ్డగా పెంచారు.
12 సంవత్సరాల వయసు లోపల పాత నిబంధనలో గ్రంథాలన్నీ కుమారునికి బోధించారు. కష్టపడి పనిచేయడం బోధించారు. దేవుని చిత్తం చేయడం బోధించారు. మరియ తల్లి బాలయేసుకి ప్రార్థన నేర్పించినప్పుడు ఇలా ప్రార్థించాలి నాన్న, ఇదో తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక. ఎందుకంటే ఆమె ఎప్పుడు అలాగే ప్రార్థించేది, ఏది జరిగినా నీ చిత్తమే నెరవేరును గాక. అందుకే యేసు ప్రభు కూడా గెత్సెమని తోటలో తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక. కుమారుని తయారు చేసింది దేవుని చిత్తం చేయడానికి, సిలువని మొయ్యడానికి, సిలువలో మరణించడానికి అలా తయారు చేశారు వాళ్ళు. మనం కూడా మన పిల్లల్ని తయారు చేయాలండి దేవుని చిత్తం చేయడానికి, శ్రమల్ని ఎదుర్కోవడానికి. శ్రమల గుండా పయనించేటప్పుడు మనం దేవుణ్ణి బట్టి సంతోషించడానికి, ప్రభు కొరకు శ్రమ పడుతున్నందుకు ఆనందించాలి, ప్రభుకి సాక్ష్యంగా జీవిస్తున్నందుకు ఆనందించాలి. మనకి ప్రభు ఆస్తి ఇస్తేనే మనల్ని ప్రేమించినట్లు కాదు, నిజంగా ప్రేమించాడంటే దేవుడు తప్పకుండా శ్రమలు ఇస్తాడనమాట. ఆ శ్రమల్ని మనం తీసుకోవాలి. యేసు ప్రభు ఇచ్చినటువంటి ముద్దులు అనమాట, తండ్రి దేవుడు ఇచ్చే ముద్దులు, సఫరింగ్స్ అండి, అట్లా మనం స్వీకరించాలన్నమాట. మీరు సంతృప్తిగా జీవించండి. అలాగే మీరు ఈరోజు లూకా 3తో పాటు ఫిలిప్పీలకు రాసిన లేఖ, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం చదువుకోండి, 4వ అధ్యాయం చదవండి, చాలా బాగుంటుంది. 2 నుంచి కూడా ఫిలిప్పీలకు రాసిన లేఖ అంతా బాగుంటుంది. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు అప్పుడు రాస్తాడు ఫిలిప్పీలకు లేఖ అనమాట. నేను చెరసాల్లో ఉన్నాను కానీ నేను ప్రభువునందు ఎంతో ఆనందిస్తున్నానని చెప్తాడనమాట. 4వ అధ్యాయం మీరు చదివినట్లయితే నేను ఎంతో ఆనందిస్తున్నాను. 4:4లో మీరు కూడా ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. ఈ లోకమంతా చెత్త, యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళే ఐశ్వర్యవంతులు. ఎంత ఆనందంగా ఉంటుంది దేవుని పని చేసినప్పుడు, ప్రభు కోసం శ్రమలను అనుభవించినప్పుడు. నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఇప్పుడు జీవిస్తున్నాను అంటాడు పౌలు. మనం అలా జీవించాలి. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు మరి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటాడు. ఆయనతో పాటు ఒక 10 మంది వరకు ఉంటారనమాట. తిమోతి, తర్వాత లూకా, తీతు, ఇంకా చాలామంది ఆయనకి సహాయం చేస్తూ ఉంటారు సహాయకులు. ఎపఫ్రోదితేమో ఇక్కడి నుంచి సహాయం తీసుకొని వస్తాడనమాట. అప్పుడు నేను ప్రభువునందు చాలా ఆనందంగా ఉన్నాను, మీరు నాకు కానుక పంపించారు డబ్బు అవసరం అవుతుందని, ఇక్కడ నేను రోమ్లో చెరసాల్లో ఉన్నానని. కానీ నేను ఒక రహస్యాన్ని నేర్చుకున్నాను, నేను మీకు కూడా ఆ రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా, నాకు ఆకలిగా ఉన్నా, కడుపు నిండా తిన్నా, కొద్దిగా లభించినా, చాలా ఉన్నా, లేకపోయినా సంతృప్తిగా ఉండుట అను రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. మీరు కూడా అలాగే నేర్చుకోనండి, సంతృప్తిగా ఉండండి. దేవుడు ఈరోజు నన్ను చెరసాల్లో పెట్టేశాడు. ఆ తర్వాత సువార్త బోధిస్తున్నాను. ఒకప్పుడు ఇలా ఉన్నాను, సముద్రంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నా కూడా నా ప్రభు కొరకు, నాలో ప్రభు ఉన్నారు కనుక, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు కనుక, ఆ క్రీస్తు నా ఐశ్వర్యం కనుక సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. చెరసాల్లో ఉంటే కూడా ఒకసారి అన్నం ఉంటుంది, ఒకసారి ఇలా. నేను దాన్ని నేర్చుకున్నాను, ఆ రహస్యాన్ని నేర్చుకున్నాను. మీరు కూడా ఎక్కడున్నా సంతృప్తిగా ఉండండి. యేసు ప్రభు సన్నిధి ఉంటే అది చాలు మనకన్నమాట. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అంటాడు. ఫిలిప్పీ 4లో మీరు 11 నుంచి చదవండి, 13లో అంటాడు సమస్తం చేయగలను. మీరు నా కొరకు కానుకలు పంపించారు, డబ్బు అవసరం అవుతుందేమో అనుకొని నన్ను జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మీకు వందనాలని చెప్తాడనమాట. ఆ కానుకలన్నీ కూడా సువాసన భరితమై ఆ దేవునికి అర్పించబడ్డాయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. మీరు అర్పించిన కానుక దేవునికి అది సువాసన భరితంగా ఉంది కనుక నా దేవుడు యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలన్నీ కూడా తీర్చునుగాక అంటాడనమాట. ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినామండి. ఫిలిప్పీ 4:19 సాయం చేయండి. అక్కడ ఏ సందర్భంలో అన్నాడు, వాళ్ళు దైవ సేవకునికి సహాయం పంపించారు కనుక దేవుడు అక్కడి నుంచి మీకు సాయం చేస్తాడు అని పౌలు చెప్తున్నారనమాట. మీరు ఈ లూకా 3వ అధ్యాయం చదువుకోండి. ఈరోజు చదువుకొని నేనేం చేయాలి ప్రభు అని అడగండి. నేను కూడా అడుగుతున్నాను, డిసెంబర్కి ముందే ఈ సంవత్సరం క్రిస్మస్ నేను ఎలా చేసుకోవాలి, ఎవరెవరికి నేనేమి ఇవ్వాలి. ఓల్డ్ ప్రీస్లు ఉన్నారు, వాళ్ళకి చెప్పారు ప్రభు, వాళ్ళకి బ్లాంకెట్స్ కొనియాలి.
నేను వాళ్ళు ఎవరితో చెప్పలేదు, కానీ దేవుణ్ణి నేను అడుగుతూ ఉంటాను అనమాట. ఏం చేయాలి, ఎవరికి నేనేం చేయాలి ప్రభా? నా చేతులు ఇచ్చే చేతులుగా మార్చు ప్రభా. నా హృదయం ఇచ్చే హృదయంగా మార్చు. నాలోంచి ధనాశ తీసేయి. రోజు అడుగుతాను, గర్వం తీసేయండి. ఎందుకంటే మనలో ధనాశ కానీ గర్వం కానీ 7 పిశాచులు అనమాట. అవి ఎట్లా పెరుగుతాయంటే ప్రభు చెప్తున్నారు, ఇదిగో గోర్లు పెరిగినట్లు పెరుగుతాయంట. మనం కట్ చేసుకుంటాం కదా, ఒక సాటర్డే వచ్చిందంటే నేను కూడా కట్ చేసుకొని మా స్కూల్లో పిల్లలు కూడా చెప్తాను, సాటర్డే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరంతా క్లీన్ చేసుకోవాలి. హెయిర్ కటింగ్ కానీ, నెయిల్స్ చేసుకోవడము, కట్ చేసుకోవడము, బెల్ట్ ఉతుక్కోవడము, షూ పాలిష్ చేసుకోవడము, సాక్స్ అంతా ఉతుక్కోవడము, యూనిఫామ్ రెడీగా, మీ బుక్స్ అన్నీ మళ్ళీ సరిగ్గా అన్ని కవర్స్ ఉన్నాయా లేదా చూసుకొని, హోంవర్క్ కంప్లీట్ చేసుకొని, మీ ఇంట్లో షెల్ఫ్లో సబ్జెక్ట్ ప్రకారం పెట్టుకొని సాటర్డే అంతా క్లీనింగ్ అట్లా చేసుకోమని చెప్తాను అనమాట. సో అది నేను కూడా ఈరోజు సాటర్డే క్లీన్ చేసుకుంటున్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు, మనలో మరి సైతాన్ పంపిస్తాడంట, 7 పిశాచుల్ని పంపిస్తాడంట. 6వ శతాబ్దంలో గ్రిగరీ ద గ్రేట్ పోప్ గారు 7 డెడ్లీ సిన్స్ అంటే 7 చావైన పాపాల గురించి రాశారు. ఈ 7 మనల్ని నరకానికి తీసుకొని వెళ్తాయి. వాటిని జాగ్రత్తగా మనం తొలగించకపోతే వారం వారం కట్ చేసుకోవాలి, లేకపోతే పెరుగుతుంటాయి. గర్వము, కోపము, అసూయ, ధనాశ, మోహం వేరే స్త్రీల మీద లేకపోతే ధనం మీద, ఇంకా సోమరితనము, తిండిపోతుతనం అన్నమాట. ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఎప్పటికప్పుడు. అందుకే పరమగీతాలు 2:15లో గుంట నక్కల్ని పట్టుకోండి, అవి మన ద్రాక్ష తోటని పాడు చేస్తున్నాయి. మన ద్రాక్ష తోట అంటే మన యేసు ప్రభు కొరకు ద్రాక్ష తోటలో పూత అన్నమాట. పూత పట్టి మనం మంచి పనులు చేస్తున్నాం, జక్కయ్యలాగా మారిపోయాం. అలా మనం మారుతూ హంగేరి ఎలిజబెత్ అమ్మలాగా, మదర్ తెరీసా తల్లిలాగా, విన్సెంట్ డి పాల్ గారిలాగా మంచి మంచి పనులు చేస్తుంటే సడన్గా మళ్ళీ ఇవి వచ్చేసి ధనాశ వచ్చి, గర్వం వచ్చి మళ్ళీ ఈ పని ఆఫ్ చేస్తాయి. అలా రాకుండా జాగ్రత్త పడాలన్నమాట. ధనాశ సర్వ అనర్థములకు మూలం అంటాడు పౌలు. తిమోతికి లేఖ రాస్తూ 1 తిమోతి 6వ అధ్యాయం మీరు చదవండి, 6 నుంచి 10 వరకు చెప్తాడు. మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాం తిమోతి? మళ్ళీ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఒకరోజు ప్రభు నాతో చెప్తున్నారు, ఈ శరీరాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. లోపల ఉంది నువ్వు, ఇది కాదు, ఇది ఒక మట్టి కుండ. మట్టి కుండలో చెట్టు ఎలా ఉంటుందో అలా నువ్వు ఆత్మవి. ఈ శరీరం మట్టి కుండ, దీన్ని విడిచిపెట్టే వెళ్ళిపోతాం. కానీ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాం? మనం ఇవేమి తీసుకొని వెళ్ళాం కదా, కానీ ఒక్కటి తీసుకెళ్తామండి. దర్శన గ్రంథం 19:4లో మనం పరలోకానికి వెళ్ళినప్పుడు లేదా యేసు మేఘాల్లో వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటే అక్కడ దేవదూతలు మనకి మహిమ వస్త్రాలు ఇస్తారంట. ఆ మహిమ వస్త్రాలు ఏంటంటే ఆ వధువు చేసిన సత్కార్యములు. ఈ లోకంలో మనం ఏదేది పేదవాళ్ళకి సాయం చేస్తాను చూడండి, అవన్నీ మనకి వస్త్రాలుగా ఇస్తారు. దయ, కనికరము, సహనము, పరిశుద్ధత, ప్రేమ, కరుణ, అవి అన్నమాట. అవి పరలోకంలో బ్యాంక్లో, మన బ్యాంక్లో వేయబడి ఉంటుంది, మన అకౌంట్ అన్నమాట. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు మీ ధనాన్ని పరలోకంలో దాచుకొనండి, మీ సంపదలు అక్కడ కూడబెట్టుకోనండి. ఇక్కడ అయితే భూలోకంలో చెదలు తినేస్తాయి, త్రుప్పు పట్టిపోతుంది, కనుక పరలోకంలో దాచుకోండి అని చెప్పారు. ఇది ప్రిపరేషన్ అన్నమాట. కనుక మనం ఈ ధనాశ నుంచి బయటకు వచ్చేసి, క్రిస్మస్ పండుగ అంటే మనం ఎంత తిన్నామో, మనం ఎంత రంగులు వేసుకున్నాం కాదు, ఎంత ఇచ్చామో పేదలకి అంత బాగా పండుగ చేసుకున్నట్లు అన్నమాట. దేవుని దృష్టిలో అది కౌంట్ అవుతుంది. అందుకే మనుషుల దృష్టిలో గొప్పగా ఉంది, దేవుని దృష్టిలో అసహ్యంగా ఉంటుందట. చాలా పెద్ద స్టార్, పెద్ద క్రిస్మస్ ట్రీ, పెద్దగా, అది దేవునికి బాగుండదు, మనుషులకి బాగుంటుంది, దేవునికి అసహ్యంగా ఉంటుంది. ఆయన ఏం క్రిస్మస్ ట్రీతో పుట్టలా, పశువుల పాకలో పుట్టాడు. ఈ అట్టహాసం ఏమీ లేదు, రంగులు ఇవన్నీ ఏం లేవు అక్కడ. కానీ మరియ తల్లి హృదయాన్ని ఆమె తయారు చేసుకున్నారు. జోజప్ప గారు నీతిమంతుడుగా ఉన్నాడు కనుక మరియ తల్లి ద్వారా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చారు. ఆమె గర్భంలో రూపుదిద్దుకొని ఆమె ద్వారా జన్మించారు. మన ద్వారా కూడా యేసు ప్రభు జన్మించాలనంటే మనం ఈ బోధన మనం పాటించాలి. లూకాసు వార్త 3వ అధ్యాయం చదువుకోండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ
4వ అధ్యాయం చదువుకోనండి. అందరికీ మనం వీలున్నంత వరకు సాయం చేద్దాం. అందరికీ కాదు, నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే ఒక్కరికి చాలు, ఒకరికి సాయం చేస్తే చాలు. అది చేయగలిగినంత పెద్ద డబ్బులు ఇవ్వాలని కాదు, కొంచెం అన్నం పెట్టండి, ఒక్క డ్రెస్ ఇవ్వండి, తీసి ఒక్కటి ఇవ్వండి చాలు. అలా ఆ తర్వాత ఉన్నదాంతో సంతృప్తిగా ఉందాం. మనకంటే పేదవాళ్ళు, రోడ్ల మీద ఉన్నవాళ్ళు రాత్రి అవుతే నేను కూడా బ్లాంకెట్ కప్పుకుంటా అనుకుంటున్నాను. అయ్యో, రోడ్డు మీద ఉన్నవాళ్ళు పాపం ఎంత చలిగా ఉంటుంది, వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. అందరికీ కాదు, ఒక్కరికి చేయండి చాలు. దేవుడు మంచి మనస్సు మనందరికీ దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, బాప్తిస్మా యోహాన్ ద్వారా మీరు మాకు బోధించిన వాటిని మేము పాటించేటట్లు సహాయం చేయండి. కేవలం వినుట ద్వారా కాదు, వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోకుండా మీరు ఏదైతే విన్నారో దాన్ని పాటించండి అని యాకోబు చెప్తూ ఉన్నాడు. ప్రభా, కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి అని యాకోబు తన పత్రికలో చెప్పాడు. తండ్రి అయ్యా, మేము పేదలకి సహాయం చేసే మంచి మనసు ఇవ్వండి. అలాగే ఉన్నదాంతో సంతృప్తిగా ఉండే కృపని కూడా మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.